రైస్ అండి. ఈ పావుతోటి ఒక పావు రైస్ పెట్టానండి. 2 పావుల వాటర్ పోసానండి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను, 1 అవరు. ఇలా ఒక్క పొంగు రాగానే మనం సిమ్ మీద పెట్టేసి మంచి ఉడికించుకోవచ్చండి. ఇలా సిమ్ మీద ఉడికించి స్టవ్ కట్టేసుకోవడమేనండి. వాంగిబాత్ కండి ముందుగా కొద్దిగా ఒక స్పూన్ ధనియాలండి, 2 వేడిగా మిర్చి అండి, 2 మామూలు గుంటూరు మిర్చి అండి, 1 స్పూన్ జీలకర్ర ఉంటే వేసుకోండి. స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఆయిల్ పోయాలండి. ముందుగా ధనియాలు జీలకర్రను వేపుకోవాలండి, బ్రౌన్ రంగు వచ్చి ఆ తర్వాత ఎండుమిర్చి వేపుకోవడమేనండి. మంచి సువాసన వచ్చే వరకు వేపుకోవాలండి. ధనియాలు మిర్చిలోంచి వాసన వస్తుందండి. అయినా కొద్దిగా దొడ్డుగా అయినా మిక్స్ పట్టుకోవాలండి. కొద్దిగా సాల్ట్ అండి. ఫస్ట్ ఉంటే పప్పులు కూడా వేసుకోవచ్చండి. మనము ఏవైనా వంకాయలండి 2 ముక్కలు పోపు వేసుకోవడమేనండి. పోసేసానండి.